ఎవరేమనుకున్నా ఎదురేదైనా సాగిపోవడమే ఇజ్రాయెల్ వంతు. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు పెడుతున్నా, లేకపోతే విసిగిస్తున్నా, ఐక్యరాజ్య సమితి కేసులు పెడతామంటున్నా, ఉగ్రవాదులందరూ ఒక్కటై మీదకి దాడులు చేస్తున్నా సరే ఇజ్రాయెల్ తన దాడి కొనసాగిస్తుంది. రఫా ఏదైతే ఈజిప్ట్కి వెళ్ళే దారి, హమాస్ వాళ్ళు కానీ లేకపోతే పాలస్తీనియన్లకి ఏకైక దారి, ఈవెన్ పాలస్తీనాలోకి ఆహార పదార్థాలు యూరప్ నుంచి వచ్చేటటువంటి దారి కూడా ఈజిప్టే. ఆ ఈజిప్ట్ పక్కన ఉన్నటువంటి పట్టణమే రఫా. ఇప్పుడు అక్కడ 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ రఫా పట్టణం దగ్గరికి యుద్ధ ట్యాంకులు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైపోయింది. ఓ పక్కన ఆకాశం నుంచి దాడులు, కింద నుంచి మరొక వైపున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులలో పలు భవనాలు విధ్వంసం అవుతున్నాయి. ప్రజలు అక్కడి నుంచి పారిపోవడానికి, అంటే ముందే చెప్పింది ఇజ్రాయెల్, కానీ వాళ్ళు ఏం చెయ్యర్లే, ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు ఆపుతున్నాయిలే అని ఆగారు. ఇంకోటి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇంతకుముందున్న ప్లేస్లన్నీ కూడా భవనాలు ధ్వంసమై ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరిది కూడా కొత్త సీన్ ఏంటయ్యా అంటే, ఈజిప్ట్ పారిపోదామంటే ఈజిప్ట్ క్లోజ్ చేసేసింది తలుపులన్నీ కూడా. అంటే రోజు ఈజిప్టు, జోర్డాను వీళ్ళిద్దరూ కూడా పాలస్తీనాల పట్ల చాలా మానవతా హృదయంతో స్పందిస్తూ ఉంటాడు, కానీ అవసరమైన టైంలో తలుపులు మూసేశారు. అట్లాగే ఉంది పాలస్తీనియన్ల బ్రతుకు. హమాస్తోనే బ్రతకాల్సి వస్తుంది.